మీరు ఉడుతున్నారేంటమ్మా? ఇటీయండి. అయ్యో, ఇంక నీకేంట్లో పని లేదు పుల్లమ్మ. అదేంటమ్మా, 4 రోజులు రాకపోతే పనిలోంచే తీసేస్తారా? నువ్వింకా 4 చోట్ల పనిచేస్తున్నావు కదా పుల్లమ్మ. నీకీడ పనికి రావడం వీలు పడట్లేదు కదా. డిమాండ్ ఉన్నప్పుడే చేసుకోవాలి కదమ్మా. మీరు నెలంతా చేసుకోలేరు కదా. ఇక నానే చేసుకోవాలనుకుంటున్నాను. నీ అవసరం లేదు. నీకు డిమాండ్ ఉన్న చోటు నువ్వు చేసుకో. వెళ్ళు. గంగా, ఏం చేస్తున్నావు? పనమ్మాయిని మానిపించేసి నువ్వే పనులు చేద్దాం అనుకుంటున్నావా? కమిట్ అయ్యే ముందు ఒకసారి బాగా ఆలోచించుకో. సించే చెబుతున్నాను. చెప్పావులే గాని, ఇంటి పనులంటే ఇంటి పెత్తనల్లా తాళాలు గుర్తు పెట్టుకుని తిరగడాలు కాదు. ఇళ్ళు ఉడవాలి, కడగాలి, బోజులు దులపాలి, సామాన్లన్నీ నీట్గా పెట్టాలి. వెక్, బాత్రూమ్లు కూడా కడగాలి. ఇంతుంటుంది. తెలియక నానే లేను. నీలా నానేమి తిని తిరగడం తెలిసిందాన్ని కాదు. కట్టం తెలిసిందాన్ని. కట్టబడి వచ్చిందాన్ని. పనులు చేయడానికి కట్టుబడి ఉంటాను. నువ్వు నాకేదో చెప్పాలని తెగ కట్టుపడిపోకు. అయితే పడు. మరి నా సంగతి ఏటమ్మా? అక్కర్లేదని చెప్పాను కదా పుల్లమ్మ. వెళ్ళు. అట్టాగే నాకేటి 4 ఇళ్ళున్నాయి. మీకే పనులు దొరకరు. వస్తా అమ్మా. ఏంటక్క ఇది? దీని వెనుకున్న ఉద్దేశం ఏంటి? ఏం చేద్దాం అనుకుంటుంది? పలానా ఇంటాయన కోడలతో పనులు చేస్తున్నాడు ప్రచారం చేసి నా పరువు తీయాలనా? ఉండు, నేను మాట్లాడతానుగా. గంగా, చెప్పండి. ఏం చేస్తున్నావు? పుల్లమ్మనెందుకు పనిలోకి రావద్దన్నావు? సరిగ్గా రావట్లేదని. ఇదిగో చూడు, నిన్ను మేమేమి పనులు చేయమని చెప్పలేదు. పనమ్మాయిని తీసేవని చెప్పలేదు. చెప్పారని నాను అనలేదు. నువ్వు అనవు, కానీ చేస్తావు. నిన్న జరిగిన దానికి ఇంటి పనులతో నీ పని మొదలైపోయింది అనుకోకు. వీటికే నా తమ్ముడి మనసు కరిగిపోతుంది అనుకోకు. నీ మీద సానుభూతి కలుగుతుంది అనుకోకు. చిన్ని నేనేం అనుకోలేదు పెద్దమ్మ గారు. మరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఇందులో తప్పే ఉన్నదండి. ఇది నా బాధ్యత అనుకుంటున్నాను. మీరే అన్నారుగా, ఎవరి పేరు వాడకుండా బతికి చూపించమని. చూపెడుతున్నాను అంతే. అక్క, ఏం జరుగుతుంది? చేయని, ఎంతవరకు చేయగలదో చూద్దాం. ఛా, అసలు దీని వ్యూహం ఏంటి? పనులన్నీ చేసేసి మావయ్య గారి దగ్గర మంచి పేరు కొట్టేద్దాం అనుకుంటుందా? గంగకు ఛాన్స్ ఇవ్వకూడదు. చార్జ్ తీసుకోవాల్సిందే. ఏంటి, మావయ్య గారికి కాఫీ పెట్టి కాక పడదాం అనుకుంటున్నావా? కాక పట్టడాలు, కాకమ్మ కథలు చెప్పడాలు మంగమ్మ చేస్తుంది. ఈ గంగమ్మ చెయ్యదు. చేస్తుందేంటి పని? అదే నేను అంటున్నది. అదే నాను చెప్తోంది. ఆ పనులు నీకవసరం, నాకు కాదు. ఆ అవసరం ఉన్నది నీకే. నాకేంటి? కోడలుగానే నన్ను చూస్తున్నారు. నన్ను చూస్తారు తొందరలో. చూడు, ఆ దృశ్యం ఎంత బాగుంటుందో. ఈ కాఫీ లాగే.
ఓసే, నీ చేత్తో ఇచ్చిన కాఫీని మావయ్యని తాగనివ్వనే. నీ సైడ్ నేను ఆలోచించనివ్వను. నా చేత్తోనే ఆయన కల్పిస్తాను. కాస్త అటు ఇటు ఉన్నా తాగేస్తారు. మామయ్య గారు, కాఫీ తీసుకోండి. ఇదే వద్దంది. నా దగ్గర నీ తెలివితేటలు చూపించుకో. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి కోడలుగా ఇంట్లో స్థానం సంపాదించేద్దాం అనుకోవద్దు. నేను నా పనే చేశానండి, కోడలిగా కాదు, పని మనిషిగా. ఏంటి సింపతి ట్రై చేస్తున్నావా? పని మనిషి ఏంటి? అత్తయ్య, తను తప్పుగా వాడకూడని పదమేం వాడలేదుగా. తనని కోడలిగా, నన్ను కొడుగ్గా చూడు అని చెప్పినప్పుడు, మమ్మల్ని అలా అంగీకరించావని అన్నప్పుడు, ఇక మమ్మల్ని మీరు చూడాల్సింది ఈ ఇంటి పనివాళ్ళుగానే. అదే నా ధ్యేయం. ఎస్. ఏంట్రా? ఆయన చెప్పింది కరెక్టేగా అండి. ఏ బంధం లేకుండా మేము ఈ ఇంట్లోనే ఉండాలి అన్నప్పుడు పనోళ్ళలా కాక వేరే ఏ సంబంధంతో ఉంటాము? ఇస్తాను, చెప్తాను. ఈ ఇంట్లో ఎలా ఉంటాము? పని చేసుకుంటేనే కదా మా తిండి మేము తిన్నట్టు అవుతుంది, మీరన్నదానికి భర్తీ అవుతుంది. కాబట్టి మేము పని వాళ్ళమే. పని మనిషే కాఫీ ఇచ్చింది అనుకోండి, తీసుకోండి. ఏం అక్కర్లేదు. మా మావయ్య గారికి నచ్చనిది ఆయన చేత నేను చెయ్యనివ్వను. ఆయన చేతికి నా చేతి కాఫీనే ఇస్తాను, కోడలిగా. తాగండి మావయ్య గారు. మంగా, మావయ్య గారు, ఇక్కడి నుంచి నా పనులని నువ్వే చూసుకోమ్మా. వేరే ఎవరు నా దగ్గరికి ఎంటర్ కాకూడదు. అలాగే మావయ్య గారు, మీ మాటే నాకు శాసనం. తాగండి. ఇంకా ఎందుకు నిలబడ్డారు? వెళ్ళొచ్చు. ఏంటమ్మిది? కాఫీయా? ఎంత ఉప్పుగా ఉందేంటి? నోరంతా చెడిపోయింది. చచ్చ బా, నోరంతా ఉప్పుగా ఉంది. ఏదోటి ఇవ్వండి. అబ్బా, ఇది థ్యాంక్స్ అండి. ఈ పని మనిషి కాఫీ తాగారు.
చూసుకోలేదు మావయ్య గారు. చూసుకోవాలమ్మా. తెల్లగా ఉండేవన్నీ పంచదార కాదు, పైకి చూపించేవన్నీ నిజాలు కావు. తెలుసుకుంటే మంచిది. మిస్టేక్ అయింది. అందుకే తెలియని పనుల్లో తలదూర్చొద్దు అనేది. పులిని చూసి వాతలు పెట్టుకుంటే మంటే మిగులుతుంది మంగా. అది కాదండి. చూస్తున్నా, చాలా ఎక్కువ చేస్తున్నావు. అదేం లేదండి. కోడలిగా ఉండి కాఫీ కూడా ఇవ్వకపోతే మావయ్య గారు నన్ను ఏమైనా అనుకుంటారేమోనని. అన్నారుగా, ఇక తగుదునమ్మా అని రాని వాటిల్లో దూరకు. ఏదో అంట్లు కడగడం, బట్టలు ఉతకడం, బాత్రూంలు కడగడం లాంటివి చేసుకో. నేనా? మొహం అలా చిరాగ్గా పెట్టనకు. గంగే చేస్తాను అంటుంటే నీకేంటి నొప్పి? 100 సార్లు బాత్రూం కడుగు, అదే వచ్చేస్తుంది. సర్లేండి, వాకింగ్కి బయలుదేరినట్టున్నారుగా, వెళ్ళిరండి. ఈ లోపు నేను నేర్చుకుంటానులే. అన్ని చేసేదానిలాగా చెప్తున్నావు. కంగారు పడకు, దగ్గరుండి చేయిస్తా. సారీ గంగా, నేనుండి కూడా మీకేం చేయలేకపోతున్నాను. చేయకూడదు బావగారు. మేము చెప్పినట్టే మాకుగా మేము ముందుకెళ్ళాలి. వెళ్తాము. మీరు మా గురించి ఏమీ బాధపడకండి. నా సపోర్ట్ ఎప్పుడూ మీకేనమ్మా. నా కోరిక మీరు గెలిచి చూపించాలని. ఏంటి చూస్తున్నావు? వెళ్ళి వేడినీళ్ళు పెట్టు, 10 నిమిషాలు వస్తాను. గ్రీజర్ ఉంది కదండి. స్టవ్ మీదే కాగాలి. సరేనండి, కాస్తాను. పో పో. సిద్ధు, నా కోసం నువ్వు చాలా మాటలు పడుతున్నావు అబ్బాయి. నీకోసమేగా అమ్మాయి. ఇదిగో, నువ్వు డల్ అవ్వకు. గంగా డేర్ గర్ల్, సిద్ధుకి ధైర్యాన్ని ఇస్తుంది కదా. అలా మాత్రం అనుకోయ్, మళ్ళీ నేను డీలా పడిపోతా. నానేం అనలేదుగా. అవునా? అయితే ధైర్యంగా ఉంటాను. ఉండు. ఇక్కడేనా? చెల్లు, సరే వెళ్తాను. ఏడికి? మొక్కలకి నీళ్లు పోసొస్తాను. నేను ఏదో పని చేయాలిగా. ఏ, ఇదే వద్దంది. నేను చేస్తుంది చిన్న పనే, అదన్నా చేయని. ప్రముఖ స్టార్లైన్ హోటల్ వారికి భారతీయ వంటలలో నైపుణ్యం గల షెఫ్ కావాలను. నెలకు 60,000 జీతం. ఆసక్తి కలవారు ఈరోజు జరగబోతున్న ఇంటర్వ్యూకి రాగలరు. షెఫ్ అంటే వంటలు ఉండే పనేగా, నాకొచ్చుగా. వెళ్తాను. 60,000 జీతం అంట. వెళ్ళి ఆ ఉద్యోగం సంపాదిస్తాను. వెళ్తాను. స్వామి, అత్తయ్య గారు, ఈ ఉద్యోగం నాకే రావాలి. మా కాళ్ల మీద మేము నిలబడగలమని తెలియాలి. నన్ను ఆశీర్వదించండి.
అత్తయ్య గారు, మామయ్య గారు నా గురించి మీ అబ్బాయి గురించి తెలియకలా మాట్లాడేశారు. మీలానే మేము పెద్దలను గౌరవించాలనే పెళ్లి చేసుకోలేదు. ఆ విషయం మీకు తెలుసు. మేము ఆయనకి చెప్పలేము. మీరే మామయ్య మమ్మల్ని అర్థం చేసుకునేలా చేయాలి. పాపం సిద్ధు నా వల్ల తండ్రికి దూరం అవుతున్నాడు. తిరిగి దగ్గర అవ్వాలి. మీరు మాకు అండగా ఉండాలి. ఉండండి. ఉంటారులేండి, నాకు తెలుసు. వస్తాను. తొందరగా రెడీ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళాలా. ఆశీర్వదించండి. వెళ్ళొస్తానే. అవును, సిద్ధుకి విషయం చెప్పలేదు కదా. చెప్పొద్దాను, సంతోషిస్తాడు. సిద్ధు, సిద్ధు! మోహన్ 1000 వోల్ట్ బల్బులా వెలిగిపోతోంది. వంగొంగి దండాలు పడుతుంది. భూమి మీద కాలే నిలవట్లేదు. ఈ ఆనందానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. లేదంటే నాకు ఆనందం ఉండదు. సిద్ధు, సిద్ధు, సిద్ధు! మళ్ళీ ఇప్పుడేం జరిగింది గంగా? చూడు, అర్థమైనదా? అదే విషయం. ఈ సీర బానే ఉండదా, లేదంటే వేరేది మార్చుకోలేనా? పట్టు సీర అయితే బాగుంటుంది కదా సిద్ధు. గంగా, ఇది చూస్తే నాకు ఒకటి అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు అంటున్నదే అర్థం కావట్లేదు. ఏంటబ్బాయ్, ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నా, అది తెలీదా? నువ్వెలా గంగా? అదేంటి పుసుకున అట్ట అనేసావు? అద్భుతంగా ఎన్నో వంటలు చేద్దాను కదా, తెలుసు కదా. నీకు వంటలు రావని అనడం లేదు గంగా. ఈ ఉద్యోగం నీకు రాదు కదా అని చెప్తున్నా. అరే, ఎందుకు లేదు? ఈ జాబ్ కావాలంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి ఉండాలి కదా. సర్టిఫికెట్ చెక్ చేస్తారు. ఓ అవును కదా, సంతోషంలో వంట వచ్చనేది గుర్తొచ్చింది. ఆ చదవలేదనేది రాలేదు. మరి ఇప్పుడెలా? నువ్వు చదివావు కదా సిద్ధు, నువ్వు వెళ్ళొచ్చు. నేను అదే చెప్పడానికి వచ్చావు అనుకున్నాను. అవునా? అయితే ఇంకేంటి, పద రెడీ అయి వెళ్దు గాని. ఇంత పొద్దున్నే ఎందుకు గంగా? నీకు తెలీదు సిద్ధు, చాలా మంది వస్తారు. నువ్వు ముందెళ్ళావనుకో, ముందు నీకే ఇచ్చేస్తారు. అసలు నిన్ను చూస్తేనే ఇచ్చేస్తారనుకో. మనకు ఉద్యోగం కావాలని వాళ్ళకి తెలుసుంటే ఈడికే వచ్చి నిన్ను అట్టుకుపోతారు. తెలియదు కదా, మనకి హోటల్స్ ఉన్నాయి కదా, ఆ అవసరం రాదనుకుంటారుగా. రారు. అవసరం వచ్చినది కదా, మనమే వెళ్ళాలి. రా సిద్ధు, రా. నేను వెళ్తాను గంగా. రా, అరే. రమ్మంటుంటే. ఏం మాట్లాడుకుంటున్నారు? నవ్వులైతే తెగపోయించారు. తెలుసుకోవాలి. వాళ్ళ మొహాలకి ఏడుపులే మిగల్చాలి.